మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అల్పాహారం ఉప్మా సేవించిన విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకున్నారు. అస్వస్థతకు గురైన 20 మంది విద్యార్థులను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు తమకు కళ్లు తిరుగుతున్నాయంటూ తెలపడంతో వారిని కూడా సిబ్బంది ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాస్పిటల్ కి చేరుకుని స్టూడెంట్స్ ను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని సిబ్బందికి సూచించారు. ఇప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు తక్కువ ఉందా? ఆ పాప కూడా అయిందా వామిటింగ్? మీ సిస్టర్ బిడ్డనా? మోడల్ స్కూల్లో బాధాకరం ఏంటంటే స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ అయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగానే ముగ్గురికి వామిటింగ్స్ కావడం జరిగింది. వెంటనే ఇక్కడ హెల్త్ సెంటర్ కు రామాయంపేటలో తీసుకురావడం జరిగింది. స్టూడెంట్స్ ని అడిగితే కూడా ఎప్పుడు చాలా బాగా చూసుకుంటారు, అలాంటిది ఏం లేదని చెప్తా ఉన్నారు. అది ఇన్సిడెంట్, అదేదో అయిపోయింది, ఇంకా ఫర్దర్ కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా స్టాఫ్ ను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో ఎప్పుడూ జరగలేదు, మరి ఫస్ట్ టైం అంటే బల్లి పడ్డదని చెప్పి అంటా ఉన్నారు. అది మరి చూసిండ్రు ఎవరన్నా? అమ్మాయి జరిగింది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 20 స్టూడెంట్స్ ఇక్కడ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అట్లా ముగ్గురు వామిటింగ్ చేసుకున్నారు. అందరూ స్టేబుల్ గానే ఉన్నారు, ఏం ఇబ్బంది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మోడల్ స్కూల్ కు మరి ఫర్దర్ గా అన్ని ప్రికాషన్స్ తీసుకోండి, ఫ్యూచర్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. మోడల్ స్కూల్లో బాధాకరం ఏంటంటే స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ అయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగానే ముగ్గురికి వామిటింగ్స్ కావడం జరిగింది. వెంటనే ఇక్కడ హెల్త్ సెంటర్ కు రామాయంపేటలో తీసుకురావడం జరిగింది. స్టూడెంట్స్ ని అడిగితే కూడా ఎప్పుడు చాలా బాగా చూసుకుంటారు, అలాంటిది ఏం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఇన్సిడెంట్, అదేదో అయిపోయింది, ఇంకా ఫర్దర్ కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా స్టాఫ్ ను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.